ఒకళ్ళం గారాబలు చేసుకుంటున్నారా? కొంచెం కొంచెం రికవర్ అవుతున్నారు. మా మామయ్య గారి తోట తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు ఉందన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మొత్తం ఫ్యామిలీ రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. విజయవాడ వెళ్తున్నామండి. అక్కడ యాక్చువల్గా గార్డెన్ కూడా చాలా రోజులు అయింది కదా చూపించి, అవన్నీ మేబీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా మేము ముందు ప్లాన్ లేదు కదండి, అంటే అప్పటికప్పుడు అనుకున్నాం బయలుదేరాం, అటు ఇటు కాని టైంలో వెళ్ళాం కనుక మళ్ళీ ఎందుకులే అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పలేదు. ఇంక ఇక్కడ మాకు బైపాస్ రోడ్లో ఉంటుంది, ఇక్కడ భోజనం చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళామన్నమాట. అందరూ బ్లాంక్. నేను మధ్య తాగొచ్చు ఇప్పుడే మీ విజయం మంచిగా అక్కడ కొనుక్కొని తాగేసి వచ్చేసాను. గారాబాలు పోతున్నావా? అంతే. ఒకళ్ళం గారాబలు చేసుకుంటున్నారా? గారాబాలు చేసుకోవటం కాదు, గారాలు చేసుకుంటున్నారు. నేను పోతున్నా, తాతగారు కూడా పోతున్నారు. అదే ఇంకా నాకు అస్సలు ఇక్కడ హైదరాబాద్లో అస్సలు టైం కుదరట్లేదండి. కొంచెం అన్నా సెల్ఫ్ కేర్ తీసుకుందామంటే ఇంకా కాస్త పెడిక్యూర్ అయి చేయించుకుందామని చెప్పి సెంటర్లో, మాకు విద్యాధరపురం సెంటర్లో తాబ్స్ అని ఉంటుంది బ్యూటీ పార్లర్లు, దానిలోనే ఇంకా పెడిక్యూర్ చేయించుకుని కొంచెం హెయిర్ అనేది ట్రిమ్ చేయించుకున్నాను. కాస్త మనం టైము తీసుకుందామన్నా అస్సలు కుదరట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు ఎలాగూ టైం దొరికింది కదా అని చెప్పి అలా కాసేపు నాకు నేను టైం కేటాయించుకున్నాను. విజయవాడలో ఉన్నాను. మా మామయ్య గారి మిద్దె తోట ఎలా ఉందో చూపిస్తాను. చాలామంది అప్డేట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు కదా, సో ఇవాళ చూపిస్తూ ఎలా ఉంది ఏంటనేది చిన్న వీడియో చిటికలో చేసేసుకుందాము. జస్ట్ తోట ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడైతే మందార పువ్వులు ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు. ఇది ద్రాక్ష తీగ, ఇది ఇలా పైకెక్కింది. ఇది చూసారా, ఇవి కాగడా మల్లెపూలు పెట్టుకోండి, రోజు పూజకు వస్తాయి అన్నమాట. దేవుడికి బాలు కట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది. సో ఎవరికైనా పూజకి ఎక్కువ పూలు కావాలంటే అలా పెట్టుకోండి. ఇంకా ఇది శంఖం పూలు, అసలు ఎంత బలంగా పెద్దగా పైకి వెళ్ళిపోయిందో చూడండి. చూసారు ఎంత లావుగా అయిపోయిందో. అయితే ఇందులో మామయ్య గారు గోంగూర గింజలు వేసారనమాట. అంటే ఇది ఎలాగూ పైకి వెళ్ళిపోద్ది, దీనికి పెద్దగా మనం ఏమీ బలం చేయాల్సిన పని కూడా లేదు కనుక ఇలా కొంచెం గోంగూర మొక్కలు వేసుకున్నారు. ఇది స్టార్ ఫ్రూట్ అండి, కాపు అయిపోయింది కనుక దీనిలోనే మళ్ళీ గోంగూర మొక్కలు వేశారు. ఇది ఏమంటారు, కీరా దోసకాయ. ఇది గింజలు పడి మొలిసినాయి అంట. ఇది కొంచెం మామయ్య గారికి ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నారు. సో ఇప్పుడిప్పుడే తోట పనికి అంటే దగ్గర వచ్చి కూర్చుని చేపించుకుంటున్నారు అనమాట. దీనిలోనే గోంగూర మొక్కలు మొలిసినాయి. అసలు మీకు ఇది చూపిస్తా. ఇవంటండి మొక్కలు మామయ్య గారికి కూడా తెలీదు మరి, ఈ మొలిసినాయి అంట, పడి మొలిసినాయి అంట. మామయ్య గారు ఈ మధ్య ఎందుకో గోంగూర మొక్కలు మొలవట్లేదని అన్నిట్లో వేసేసినట్టున్నారు ర్యాండమ్గా. ఇదిగోండి చూసారా కాపు. ఇట్లా ఏం వేస్తారు అని అడిగితే కనుక కంపోస్టేనండి. ఎక్కువ మా అపార్ట్మెంట్లో అదంతా తీసుకొచ్చి కింద వేస్తారనమాట. దాని మీద మట్టి లేయర్లుగా వేసేసి చక్కగా అది వేస్తారు. ఇంకా మట్టిని ఎప్పటికప్పుడు కదిలిస్తారండి. మనం చూస్తే మన తోటలో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, మీరు చూడండి, ఎక్కడ ఒక కలుపు మొక్క ఉండదు, ఎక్కడ ఒక పండు ఆకులు ఉండవు. ఇది చూడండి టమాటాలు. ఇది ఇంకా ఇదిగోండి, ఇది తర్వాత స్టేజ్లో టమాటా మొక్కలు. 4 years వంగ మొక్కలు తీసేశారంట.
బెండ మొక్కలు కూడా ఇవి ఇప్పుడు కాదండి, ఎప్పుడో వాళ్ళకే కదా సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న చిన్ని కాయలు వస్తున్నాయి, ఇంకా అటు కూడా ఉన్నాయి. ఇదేమో కరివేపాకు మొక్క అండి, మొత్తం అంతా అసలు పైకి వెళ్ళిపోయింది. కట్ చేయమంటే వద్దులే అన్నారు. ఈ లోపల కింద నుంచి కరివేపాకుకి వేరు మొక్కలు వస్తాయి కదా, అట్లా వచ్చేసినాయి అనమాట. చుక్కమల్లి కూడా ఒకటండి, నిత్య పూజకి అసలు మనకి ఫుల్గా పూస్తాయి. ఇది కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే ఇది జస్ట్ కొమ్మ కూడా బతుకుతుంది, ఎవరి దగ్గర ఉంటే కనుక కొమ్మ తెచ్చుకుని పెట్టుకున్న బతుకుద్ది. నాకు కూడా ఉంది. మెయిన్ ఏంటంటే అండి, మొక్కలకి చూసారా ప్యారలల్గా గాలి వెలుతురు తగిలేటట్టు ఉన్నాయి అన్నీ కూడా. సో ఇలా ఉంటే పెస్ట్ కూడా తక్కువ వస్తుంది అనమాట. ఇదిగోండి ఓ హడావుడిగా ఇరికిచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ఏముందండి, ఒక మొక్క వంగ మొక్క కాయేసిందంటే సరిపోతాయి, అందుకని ఎక్కువ పెట్టరు. అవి మొలిసినాయి అని సరే చూద్దాంలే అన్నట్టుగా 2-3 ఇట్లా పెట్టారు, అన్నిట్లోనూ కాపు కాస్తున్నాయి. ఇదిగోండి ఇక తోటకూర కూడా నాకు ఎలా మొలుస్తుందో సేమ్ అట్లాగే అన్నిట్లోనూ తోటకూర మొక్కలు అయితే మొలిసి ఉంటాయి. ఇక వీటికి సపోర్టు కడతారేమో ఇంకా చూసుకొని. పైన దొండతీగల మట్టుకు ఎప్పుడు కాపు ఉంటుంది. ఇది వైట్ శంఖం పూలు. ఈ ములగ మొక్క చూసారు కదండి, పోయినసారి ఇరిగిపోయిందని చూపించారు మామయ్య గారు. అప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో కదా, ఇప్పుడు ఒక కాయ ఉంది. ఇంకా ఇక్కడ టబ్లో జంబో పాలకూర ఇది చూసారా, ఇందులో టబ్లో మొత్తం మీద ఒక మొక్కే పెట్టారు చూడండి. ఒకటే ఒక మొక్క ఇంత పెద్ద టబ్బుకు పెట్టారు. ఇప్పుడు మనం ఎక్కువ పెట్టినా ఒక మొక్కకు 2-3 కాయలు కాస్తాయి. అదే ఒకటే పెట్టామంటే ఆ ఒక్క మొక్కకే చక్కగా కాయలు కాస్తాయి అన్నమాట. అట్లా మామయ్య గారు ఒక దాంట్లో ఒకటే పెడతారు. అదొకటి. పాలకూర చూడండి, ఇంత పెద్ద టబ్లో మీరు చూస్తే కనుక ఇక్కడ 6-7 మొక్కలు ఉన్నాయి. అందుకే ఆకులు అవి కూడా చక్కగా బాగా వస్తాయి. ఇంకా పసుపు ఆల్రెడీ తీస్తారు, అక్కడ ఉంది తీసింది. ఇది తెలుసు కదండి, ఇన్సులిన్ ప్లాంట్. పైన గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలా తీసుకుని నవలేయచ్చు, పుల్లగా బాగుంటుంది. సంవత్సరం మొత్తం 1-2 మల్లెపూలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట అమ్మవారి కోసం. ఆ మొక్కలు ఇవి ఎప్పటికప్పుడు ఆకు దూసేస్తూ ఉంటారు, మళ్ళీ ఫ్రెష్ ఆకు వస్తుంది. ఇది బ్రహ్మకమలం. అక్కడ మన ఇంటి దగ్గర చిన్న మొక్కకే పూలు వచ్చినాయి కదండి, అది ఒక ఆకు పంపించాను, చక్కగా బతికింది, మొగ్గ వస్తుంది చూడండి. ఇగోండి ఇట్లా మొలిసినాయి అంట వంగ మొక్కలు. అవన్నీ తీసి పెట్టేశారు. ఈ పట్టుకెళ్దాం మనం కూడా. పుదీనాలోనే రకాలు ఉంటాయండి, ఇది బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇదేమో పచ్చిమిర్చి మొక్కలు, ఒక 2 మొక్కలు అంతే, వాళ్ళకి సరిపోతాయి ఇట్లా. ఇంకా అంజీర్ అయితే మాత్రం టబ్లో ఒక మొక్క ఉంది, దాంట్లోనే పచ్చిమిర్చి నారు పోసుకున్నారు, కాయలు బాగానే వచ్చినాయండి. అక్కడ చూస్తేనేమో అది చమేలీను సన్నజాజి పూజకి పూలు. మాది పెద్దదండి ప్లేసు, 300 గజాల్లో ఉంటుంది అనమాట. పైన ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఒక మూల ఒక కార్నర్లో మాత్రమే మొక్కలు పెట్టారు. ఇవి గులాబీ మొక్కలు, ఈ లైన్ ఇది చూసారా, ఇందులో తోటకూర కూడా ఎలా మొలిసిందో. ఇవి కట్ చేస్తూ ఉంటారు, పీకరు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడు వస్తుంది కరివేపాకు. ఇందులో కనకాంబరం పూలు కూడా ఉన్నాయి చూసారా, గులాబీ మొక్కలు కూడా చక్కగా. మీ గార్డెన్ టూర్ చూపిస్తున్నాం పర్మిషన్ లేకుండా. ఇదిగోండి ఈ మొక్క ఏంటో చెప్పుకోండి. కాదు, సోంపు. అది సోంపు మామయ్య గారు, సోంపు. ఇదిగోండి పసుపు హార్వెస్ట్ చేశారంట, మొత్తం నల్ల పసుపు వచ్చింది. ఇంకా ఇక్కడంతా ఇదిగోండి ఇలా పూల మొక్కలు, రోజు పూలకి వచ్చిన పువ్వు వచ్చినట్టు కోసేయాల్సిందే. కనకాంబరాలు కూడా మొక్కలకి ఏం ఉండవు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, కనకాంబరాలు కింద నాటు ఉన్నాయి. మళ్ళీ అవి కలిపి శుక్రవారం మంగళవారం అమ్మవారికి మాల కట్టేస్తాం. అది కోసేసి డబ్బాలో పెట్టి ఉంచుతారనమాట. లేకపోతే కనకాంబరాలు ఊరికే రాలిపోతాయండి. మెయిన్ ఏంటంటే అక్కడ వాటర్ వెళ్ళే ప్లేస్లో ఇవన్నీ అడ్డం ఉండిపోతాయి అన్నమాట. మా బిల్డింగ్ మీద కూడా ఎక్కడ ఒక ఆకు కనిపించదు. నీట్గా రోజు ఊడ్చేయాలి. రోజు సాయంత్రం ఊడ్చి నీళ్ళు పోసి వస్తారు వాళ్ళు. అది అన్నమాట నీట్గా ఉండడానికి రీజను. నిమ్మ మొక్క కట్ చేయండి. కాదు అవన్నీ ఎండిపోతే ఆ పక్క కట్ చేసి. అదేంటి గడ్డి మొక్క ఎందుకు ఉంచారు మామయ్య గారు? అది లెమన్ గ్రాస్. అది కూడా అట్లా వస్తుందా? వచ్చింది మరి ఏం చేస్తా. ఇది చూసారా అండి, నాకు లెమన్ గ్రాస్ కూడా ఇట్లా వస్తాయనేది తెలీదు. కంకుల్లాగా అంటే ఈ గింజలు వస్తాయి అంటారా ఏమయ్య గారు? దుబ్బే వస్తుంది కానీ ఇవి కూడా మొలితాయేమో. నేను చూడటం ఇదే ఫస్ట్ టైం అట్లా రావటం. ఇది చూసారా, ఇది విన్నారా, ఇది కన్నారా లాగా వచ్చింది. ఇది తెలుసా మీకు?
తెలిస్తే కామెంట్ చేయండి. మొలుస్తాయి అంటారా? పట్టుకెళ్దాం, ఇది ఊరికే సరదాగా వేసి చూద్దాం. రెయిన్ లేకుండా రెయిన్ లిల్లీ వచ్చినాయి ఏంటి? వైట్ లిల్లీస్ అండి. మా మామయ్య గారు అయితే పూలు కోసేసుకున్నారండి. మా పెద్దత్తయ్య గారు కొత్తగూడెం నుంచి కొమ్మలు పంపించారంట. రెండిట్లో పెట్టారు, ఏమో బతుకుతాయో లేదా అని. 2 బతికినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక డ్రమ్ము నువ్వు తీసుకెళ్తావు అమ్మాయి అని అడిగారు, మేము పెద్ద కారు వేసుకొచ్చినప్పుడు. వద్దులేండి, ఉంచండి, బాగున్నాయిగా చక్క దేవుడి దగ్గర నిండుగా పూలు. కాకపోతే నువ్వు డ్రమ్ము తీసుకెళ్ళి నాకు డ్రమ్ము బదులు డ్రమ్ ఇచ్చేయాలి మరి. సిలోన్ మల్లి ఇవి కాగడమల్లి మామయ్య గారు. ఇది సిలోన్ మల్లి అమ్మా, కాదు కాగడమల్లి వేరే ఉంటది. సరే, అందులోనే రెడ్ కలర్ శ్రీలంక మల్లి కాదు, ఇది అది వేరు కదా మొక్క. కాదు. సరే, ఇప్పుడు ఇది మా ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అండి. ఇది నేనేమో కాగడమల్లి అంటున్నాను, అందులోనే ఈ కలర్ అని. మీరేమంటున్నారు? శ్రీలంక మల్లి. మామయ్య గారు శ్రీలంక మల్లి అంటున్నారు. ఏదనేది చెప్పండి మీరు. మా మామయ్య గారి తోట తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు ఉందన్నమాట. అంటే ఆ డైలాగ్ ఎందుకన్నానంటే అండి, మామగారి తోట తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి, ఇదిగోండి నిజంగానే మనకు వస్తున్నాయో చెప్పండి ఇలా కాపు. ఇదిగోండి చూసారా? మళ్ళీ ఇప్పుడు ఇది ఏదన్నా కాపు సరిగ్గా రాలేదనుకోండి నాకే పడతాయి. పూజకి పూలు కోసుకెళ్తున్నాము. ఇవాళ పూజకి లేట్ అయింది, వాస్తవంగా చెప్పాలంటే నా మూలంగానే లేట్ అయింది. నేను వీడియో తీసుకుంటానన్నానని లేట్ అయింది, లేకపోతే ఇంతసేపటి దాకా పువ్వులు ఉండవు. ఎప్పుడో పొద్దున్నే తెంపుకెళ్ళి మా మరిదే చేస్తున్నాడు ఈ మధ్య పూజ. మామయ్య గారికి స్నానానికి వాటికి కొంచెం లేట్ అవుతుందని తను చేసేస్తున్నాడు అనమాట. మీకు ఒక మొక్క కూడా చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఆగండి, వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఇదొక ఇన్వెన్షన్ అనమాట, మేము మామ కోడళ్ళు ఇన్వెన్షన్. ఇది 2 డ్రమ్ములు చేసామండి. అప్పుడు ఒకటి ఇక్కడ తీసుకొచ్చారు, ఒకటి నేను అక్కడ మన మిద్దె తోటలో చిన్నది ఉంటుంది కదా అది. దీనిలో ఏంటంటే అప్పుడు తీసుకొచ్చినప్పుడు 2-3 రకాల చామంతులు పెట్టారు, కానీ ఇది మాత్రం బతికింది, బాగుంది. చూసారు అసలు పూలు కొన్ని వందల్లో కాదు వేలల్లో ఉన్నాయన్నమాట. ఇదంతా చుట్టూతా వచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది. మళ్ళీ ఇట్లా ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఇన్ని లేవు అసలు, వేర్లు కూడా చూడండి, ఇదిగోండి దాని వేర్లు చూసారా ఇట్లా వచ్చేసినాయి అంటున్నారు. ఈ ఇయర్ సమ్మర్లో కొంచెం అదే ఇప్పుడు పూత అయినాక తీసి మళ్ళీ దీన్ని సెట్ చేయాలి అని చెప్పి. సో ఇదన్నమాట, బ్యూటిఫుల్ కదా. ఈ లోపల మా దేవ్ వచ్చాడు, డ్రోన్ తీసుకుని వచ్చాడు అనమాట. డ్రోన్ని ఎగరేయబోతున్నాడు. ఏం లేదండి, దేవ ఉంటాడు ఇక్కడ ఒక 4 రోజులు, కానీ 4-3 రోజులు మేము వెళ్ళిపోతున్నాము. బుజ్జి డ్రోన్. హాయ్ హాయ్ చెప్పు. తీగ కనపడుద్దా దేవదానికి? ఆ తీగ తెలుస్తుందా? ఇలా జరిగిందనమాట. చిన్న మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నట్టుగా వీడియో చేశాను. టైం పాస్ కోసం ఏమీ చేయొద్దండి, ఇలాంటి పనులు చేసుకున్నారంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ 2-3 నెలల నుంచి నాకు బాగోవటం వల్ల సరిగ్గా చేయలేకపోతే ఇంకా శుభ్రంగా ఉంటుంది అది. సో అదనమాట సంగతి. ఏం జరిగింది ఏంటనేది చెప్తానులేండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ.